ఓం నమో వెంకటేశాయ. మాలాకారాదిపూజిత లీలాకారాదిభాజిత గోవింద గోవింద. మాలాకృతాహి మహతార్పిసు పుష్పమాలా శాలాగతాయ భవతే నను లబ్ధశాలా కాళాభ్రనీలతను సంగవిధూతకాలా మాలాభకర్మణి రతాస్తు సుబుద్ధిమాలా అని అక్రూరస్తుత శుభ్రు సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకొని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అంతరాయ విరామాయ స్వాంతరోగ విముక్తయే అంతరాత్మ విహారాయ శ్రీ గణేశాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో వాయువగ్నిమూలాయ నభో వద్విసృతాత్మనే నభో మాసయతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాశ్రమపదేషు చరేణ జేయం వ్యాసప్రసూతశుక సుశ్రమణైశ్చ దేయం జన్మాంతరార్జితఫలశ్రమభీతిహేయం నూనం జనా శృణుత భాగవతం సుగేయం. శ్రీ గురుభ్యో నమః. ఒకవైపు విచిత్రంగా వ్యవహరించినటువంటి దుష్టుడైన రజకుణ్ణి శిక్షించి ఒక తంతువాయుడు అంటే సాలె అతని నేసేటువంటి అతన్ని అనుగ్రహించి శ్రీకృష్ణుడు బలరాముడు మధురా నగరంలో ముందుకు అడుగులు వేస్తూ ఉంటే తతఃసుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతు తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి. అక్కడ ఒక మాలలు కట్టేటువంటి ఒక అతను ఉన్నాడు, మహానుభావుడు. ఆ మాలలు కట్టే అతని ఇంటి దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఆ మాలలు కట్టే అతని పేరు సుదామ. పేరుకు తగ్గట్టుగానే సుదామ, సాధువుని దామాని యస్య సహ సుదామ, మంచి మాలలు కలుగనివాడు అనే అర్థంలో ఉన్న పేరు. ఈ సుదామ అని పేరు అతనిది. అతని ఇంటి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. తతఃసుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతు. అతని ఇంటి వైపుకు వెళుతుంటే అతను బయట నుంచి చూసి ఈ బలరామకృష్ణుల్ని గుర్తుపట్టాడు. పరమాత్మ యొక్క అంశావతారాలు అని గుర్తుపట్టి తౌ దృష్ట్వా, బలరామకృష్ణులిద్దరిని చూసిందే తడవు, స సముత్థాయ, ఉన్నవాడు ఉన్నట్లు లేచి, ననామ శిరసా భువి, తల భూమికి ఆంచి అంటే సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయన్ని గౌరవించాడు. బలరాముణ్ణి కృష్ణుణ్ణి ఇద్దరిని గౌరవించాడు. తతఃసుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతు తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి తయోరాసనమానీయ పాద్యంచార్ఘ్యార్హణాదిభిః పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనై. బలరామకృష్ణులిద్దరిని లోపలికి పిలిచాడు, లోపల కూర్చోబెట్టాడు. ఆసనమానీయ, వాళ్ళిద్దరికీ ఆసనాలను చూపించాడు, కూర్చోండి అని. పాద్యమిచ్చాడు, అర్ఘ్యమిచ్చాడు, అర్హణం, మిగతా ఆచమనాది ఉపచారాలన్నిటినీ చేశాడు. దాదాపుగా మనం పూజలు చేస్తే ఎన్ని ఉపచారాలు చేస్తామో అన్ని ఉపచారాలు చేశాడు. పాద్యంచ అర్ఘ్య అర్హణాదిభిః పూజాం సానుగయోశ్చక్రే. ప్రధానంగా బలరామకృష్ణులిద్దరికీ పూజలు చేశాడు, అన్ని రకాల ఉపచారాలు చేశాడు. సానుగయోహో, వాళ్ళ చుట్టూ వచ్చిన పరివారం ఉంది కదా, ఆ పరివారాన్ని కూడా చేతనైనంతలో గౌరవించాడు. పరివారాన్ని ఎంత గౌరవించగలుగుతారో అంత గౌరవించాడు. పూజాం సానుగయోశ్చక్రే స్రక్ తాంబూల అనులేపనై.
ఎలాగో మాలలో తన దగ్గరే ఉన్నాయి, తాంబూలాలు ఇచ్చాడు, అనులేపనాలు ఇచ్చాడు, రకరకాల వస్తువులను ఇచ్చాడు, ఇచ్చి వాళ్ళకి పూజ చేసుకున్నాడు. తయోరాసనమానీయ పాద్యంచార్ఘ్యార్హణాదిభి పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనై ప్రాహన సార్థకం జన్మ పావితంచ కులం ప్రభో పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వాం అని మొదలుపెట్టి స్తుతి కూడా చేశాడు. పూజ తర్వాత అంతా అయిన తర్వాత ఏదో ఒక స్తోత్రం చదువుతాం కదా, అలా స్తుతి కూడా చేశాడు. తన అభిప్రాయాన్ని తాను జన్మజన్మలుగా చేసుకుంటూ వస్తున్న సాధనని గుచ్చుతూ కొన్ని అక్షరాలను కూడా పరమాత్మ ముందు ఉంచాడు. ప్రాహ చాలా చక్కగా మాట్లాడాడు. ఏమని మాట్లాడు? న సార్థకం జన్మ, ఈరోజు నా జన్మ సఫలమైందయ్యా. నా ఒక్కడి జన్మే కాదు, నా కుటుంబం మొత్తం తాలూకు జన్మ సఫలమైంది. నహ మా అందరి జన్మ సఫలమైంది. మాలాకారుడు సుధామ అంటే ఒక్కడే అవ్వడు కదా, అతనికి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉంటారు కదా. మా వాళ్ళందరూ కూడా ఈరోజు జన్మ సార్థక్యాన్ని పొందారయ్యా అని అన్నాడు. అద్యన సార్థకం జన్మ పావితంచ కులం ప్రభో, మొత్తం మా వంశం పవిత్రమైపోయిందయ్యా అని అన్నాడు. నేనొక్కడిని మీ ఇంటికి వస్తే నువ్వొక్కడివి నాకు పూజ చేస్తే వంశం మొత్తం ఎలా పవిత్రమైపోతుంది, అదెలా కుదురుతుంది అని అడిగితే ప్రభో అని సంబోధనలో దానికి సమాధానం గుచ్చాడు. ఏమని? నువ్వు సర్వసమర్థుడివి, ఒక్కడిని అనుగ్రహిస్తే వంశం మొత్తాన్ని పునీతం చేయగలిగిన సామర్థ్యం నీకుంది, కాబట్టి ఈ రోజుతో మా వంశం మొత్తం పవిత్రమైపోయింది. ఇంతేకాదు, నేను నిత్యం పితృదేవ ఋషుల్ని కొలుస్తూ ఉన్నాను. పితృదేవతల్ని, దేవతలని, ఋషుల్ని వీళ్ళందరినీ కొలుస్తూ ఉన్నాను కదా. వాళ్ళందరూ కూడా ఈరోజు పరమ సంతోషపడిపోయారయ్యా. పితృదేవర్షయో మహ్యం తుష్టాహ, పితృదేవతలకి రోజు నేను తర్పణం చేస్తున్నాను కదా, వాళ్ళని స్మరించుకుంటూ ఆ పితృదేవతలకి తర్పణం చేస్తే రోజువారీ ఏదో సంతోషిస్తున్నారు. అలాగే దేవతలకు ఉపచారాలు చేయాలి కదా. దేవతలకు ఉపచారాలు అంటే వైదిక విధానం ప్రకారం అయితే రోజుకి ఒక్క సమిధైనా కనీసం అగ్నిలో హోమం చేయాలి అనేది నియమం. లేదా ఏదో సామాన్యం దృష్టిలో చూసుకుంటే ఏదో పువ్వో ఏదో ఒకటి దేవతల్ని తలుచుకుని సమర్పించుకోవటం అనేది చెయ్యాలి కదా. అది చేసుకుంటూ వస్తున్నాను. రోజు ఏదో సంతోషిస్తున్నారు. ఋషుల్ని రోజు సంతృప్తి పరచాలి అంటే వాళ్ళ శ్రమకు తగ్గట్లుగా వాళ్ళు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని ఏదో విధంగా పురస్చరణ చేసుకోవాలి. ఏదో విధంగా అధ్యయనం చేసుకోవటము, వేదాధ్యయనం కావచ్చు, మరొకటి కావచ్చు. మా గురువుగారు బ్రహ్మశ్రీ గొడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మాటల్లో అయితే శాస్త్రవాక్యాలు ఇలాంటి వాటిని కావచ్చు, వీటిని తలుచుకుంటూ వీటిని అధ్యయనం చేసుకుంటూ వాళ్ళకి గౌరవాన్ని చెల్లించుకోవాలి. అది చేస్తే వాళ్ళు సంతోషపడతారు. మనం చదువుకుంటే, మనం గనక ఈ ఆర్ష సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేస్తే, లేదా మనం గనక వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే మహర్షులు సంతోషిస్తారు. ఆ పని కూడా చేసుకుంటూ వస్తున్నాను. తుష్ట వాళ్ళు ఏదో రోజువారీ పర్వాలేదులే అనుకుని సంతోషపడుతున్నారు. కానీ ఆగమనేన వాం, మీరిద్దరూ ఈరోజు నా ఇంటికి వచ్చారు కదా, వచ్చేసరికి తుష్ట అంటే పూర్తిగా సంతృప్తి పడిపోయారు. ఇంకేం మిగలలేదు. ఇక మీద పితృదేవతలకి సంతోషంలో ఏమీ కొరత లేదు, దేవతలకి కానీ ఋషులకు కానీ ఏ కొరత లేదు. నువ్వు వచ్చావంటే నా పితృదేవతలు, ఋషులు, దేవతలు అందరూ సంతోషించేశారయ్యా అని అన్నాడు. ప్రాహన సార్థకం జన్మ పావితంచ కులం ప్రభో పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వాం అని అన్నాడు. అంటే ఏంటిది? అతిశయోక్తిగా పలుకుతున్నావా, నిజంగానే అభిప్రాయంతో చెప్తున్నావా? పితృదేవతలు, ఋషులు, దేవతలు వీళ్ళందరూ సంతోషించటం అనేది సామాన్య విషయం అనుకుంటున్నావా అంటే దానికి కారణం చాలా బలంగా చెప్పాడు. భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరం అవతీర్ణా విహాంశేన క్షేమాయచ భవాయచ అని. మీరు ఎవరో నాకు తెలుసు. భవంతౌ కిల, మీరు విశ్వస్య జగతః కారణం, మొత్తం ఈ జగత్తు మొత్తానికి కారణమైనటువంటి పరమాత్మ స్వరూపులు. మీరు ఇద్దరుగా కనిపిస్తున్నారు కానీ ఇద్దరు కారు. భవంతౌ కారణం, మీరిద్దరూ కారణం. విశ్వస్య జగతః కారణం. అందులోనూ పరం, ఉత్కృష్టమైనటువంటి అభిన్న నిమిత్తోపాదానం అని శాస్త్రంలో చెప్పినటువంటి కారణం కిల. కిల అంటే ఏదో శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి కారణం. సామాన్య జనులకి
ఆ కారణం తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ శాస్త్రంలో మాత్రం ఈ కారణం ప్రసిద్ధంగా ఉంది. అలాంటి పరం కారణం, ఉత్కృష్టమైన కారణం. అలాంటి వాళ్ళు మీరు అవతీర్ణౌ ఇహ అంశేన, ఇహ ఈ భూమి మీద అవతీర్ణౌ అవతరించి ఉన్నారు. అందులోనూ అంశేన అవతీర్ణౌ మీ యొక్క జ్ఞాన క్రియాశక్తి అంశాలతో మీరు అవతరించి ఉన్నారు. ఎందుకు అవతరించారు? క్షేమాయచ భవాయచ, ఈ సృష్టి తాలూకు క్షేమం కోసం, అలాగే ఈ సృష్టిలో ఉండేటువంటి మానవుల యొక్క అభివృద్ధి కోసం మీరు అవతరించి ఉన్నారు అని చెప్పాడు. ఇంకా మాటల్ని గనక సరిగ్గా పేర్చుకుంటే రకరకాల అర్థాలు వచ్చేటట్లుగా చెప్పాడు. ఏమని? భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం అనేది మొదటి దశ. మీరు విశ్వస్య జగతః, ఈ సృష్టిలో ఇది అది అని మిగల్చకుండా మొత్తం అన్నిటికీ కూడా కారణం ఏంటి? మహత్తత్వం నుంచి మొదలుకుని అంతఃకరణం కావచ్చు, మూల భూతాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటన్నిటికీ కారణం. ఎలాంటి కారణం అంటే పరం కారణం. ఇందాక చెప్పుకున్నట్లుగా అభిన్న నిమిత్తోపాదానాలు. ఏ కారణమైనా రెండు రకాలుగా ఉంటుంది. ఏ రెండు రకాలుగా ఉంటుంది అంటే ఆ కార్యంలో కలిసిపోకుండా బయట ఉండి కారణంగా ఉండే కారణం ఒకటి, దాన్ని నిమిత్త కారణం అనాలి. ఆ కార్యంతో కలిసిపోయే కారణం ఒకటి, దాన్ని ఉపాదాన కారణం అనాలి. ఉదాహరణకి ఒక కుండను తయారు చేయాలి అనుకుంటే, మట్టితో కుండను తయారు చేయాలి అని అనుకుంటే దానికి ఈ రెండు రకాల కారణాలు కావాలి. ఏం కావాలి? ఆ కార్యం అనేటువంటి మట్టిలో కలిసిపోయే, కుండలో కలిసిపోయేటువంటి మట్టి అనే కారణం కావాలి, ఉపాదానం కావాలి. ఆ మట్టిని కుండగా మార్చేందుకు కారణమైనటువంటి చక్రము, లేకపోతే ఒక కర్ర ముక్క, ఇలాంటి మిగతా సాధనాలు, నీళ్లు కావచ్చు, ఇలాంటి సాధనాలన్నీ కావాలి. ఉపాదానము కావాలి, నిమిత్తము కావాలి. ఈ రెండు కారణాలు విడివిడిగా కనిపిస్తాయి మనకు లోకంలోనూ. కానీ ఈ లోకం మొత్తాన్ని కార్యంగా తీసుకున్నప్పుడు మాత్రం పరం కారణం ఏకమేవ. ఈ ఉపాదానము ఆ పరమాత్మ స్వరూపమే అయింది, నిమిత్తము కూడా పరమాత్మ స్వరూపమే అయింది. ఎందుకంటే జగత్తు పుట్టడానికి ముందు పరమాత్మ తప్ప వేరొక కారణము లేదు. మాయా అనే కారణం ఉన్నా సరే దాన్ని పరమాత్మ కంటే వేరుగా చూపించలేము. కాబట్టి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. పరమాత్మ ఒక్కడే ఉపాదానము అవ్వాలి, అలాగే నిమిత్తము అవ్వాలి. కాబట్టి నిమిత్త ఉపాదానాల యొక్క కలబోతగా ఉండేటువంటి కారణం పరమాత్మ అని శాస్త్రాలు చెప్తాయి కదా. కిల ఆ శాస్త్రాలు చెప్పే అభిన్న నిమిత్తోపాదానం మీ ఇద్దరే, లేదా నువ్వే అని అంటున్నాడు. ఇంకొక అమరికలో భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం. నిజమే, కారణం అంటే ఒట్టి కారణం అని మాత్రమే కాదు. కారణం అంటే ఒక చిన్న చిక్కుంది. కారణం అంటే ఏమవుతుందంటే కార్యంతో కలిసిపోతుంది కదా, ఇది ఉపాదానం కూడా కదా, అందువల్ల కార్యంతో కలిసిపోతుంది. కార్యంతో కలిసిపోతే ఈ కారణం విడిగా ఉండదు. మట్టితో కుండ చేసినట్లయితే మట్టిని కుండలో కలిపేసేసాం. కుండ కంటే విడిగా ఆ కుండలో ఉండాల్సిన మట్టిని చూపించలేం మనం. ఉన్న మట్టి అంతా కుండలో ఉంది. కుండకి ఎంత కావాలో అంత మట్టిని తీసుకుంటే, ఒక యూనిట్గా తీసుకుంటే ఆ మొత్తం మట్టి కుండలో కలిసిపోయింది. ఆ కుండలోని మట్టి కంటే విడిగా మట్టిని చూపించడం అనేది అసంభవం. కానీ నువ్వు అభిన్న ఉపాదాన రూపుడు అయినా సరే ఈ కార్యం అనేటువంటి సృష్టి కంటే విడిగా కూడా నువ్వు ఉన్నావయ్యా. కారణం ప్లస్ పరం, దానికంటే కారణం కంటే విడిగా కూడా ఉన్నావు అని ఆ విషయాన్ని చెప్పాడు. ఇదిలా కుదురుతుంది. ఒకసారి గనక కారణాన్ని గనక అందులో కలిపేసేస్తే మరి ఇంకా కారణం అనేది మిగలటానికి వీలు లేదు కదా అని అంటే దానికి ఒక కారణాన్ని కూడా జోడించాడు. అంశేన కారణం అని. ఏం లేదు, మామూలుగా అయితే ఈ విషయంలో బయట కనిపించేటువంటి ఉదాహరణని మనకి ఎంతవరకు అర్థం అవ్వాలో అంతవరకు వాడుకోవాలి. దాన్ని దాటి ఉండేటువంటి ఈ విషయాన్ని మొత్తం ఉదాహరణలతో జోడించి చూసుకోకూడదు. ఇంతవరకే అర్థం చేసుకోవాలి. ఏంటంటే పరమాత్మ యొక్క అంశాలు కొన్ని ఈ సృష్టికి కారణంగా ఉంటాయి. ఆ అంశాలు పరమాత్మలో ఎలా వచ్చినాయి అంటే, ఎలా వచ్చినాయని దానికి కారణమేమీ లేదు. అవిద్య, మాయ అనే దానికి కారణంగా పెట్టుకోవచ్చు. కానీ కొన్ని అంశాలతో కారణంగా ఉంది, కొన్ని అంశాలతో కారణం కాకుండా ఉంది.
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అనే శృతి వాక్యాలు లాంటివి ఉన్నాయి కదా. ఆ వాక్యాలని బట్టి, ఆ శాస్త్రవాక్యాలని బట్టి కారణము అవుతోంది. కారణం కాకుండా, కారణం కంటే విడిగా కూడా, కారణం కంటే భిన్నంగా కూడా ఈ పరమాత్మతత్వం వ్యవహరిస్తోంది అని శాస్త్రవాక్యాలు ఉన్నాయి కదా. దాని ప్రకారం అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. చెప్పాలి అంటే ఓ మంచి అధికరణమే ఉంది దీనికి. కృత్స్న ప్రసక్తిర్ నిరవయవత్వ శబ్ద కోపోవా అని ఒక అధికరణం, బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం. ఆ అధికరణాన్ని మొత్తాన్ని అంశేన జగత కారణం పరం అనే ఈ 4 పదాలతో పిండి పెట్టేసేసాడు. అక్కడ శృతేస్తు శబ్దమూలత్వాత్ అనే మాట ఉంది. ఇది మనం పరమాత్మతత్వాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు లోక దృష్టాంతాలని పెద్దగా వాడుకోలేము. లోక దృష్టాంతాలని కొంతవరకు వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ ఇది లోక దృష్టాంతంతో తెలిసేటువంటి అంశం కాదు. ఇది శబ్దమూలం, వేద శబ్దాల ద్వారా తెలిసేటువంటి తత్వం. ఆ వేద శబ్దాల ద్వారా తెలిసేటువంటి తత్వం ఆ వేదవాక్యాలని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటే మాత్రమే వస్తుంది. వేరే రకంగా దీనికి లోక న్యాయాలని కట్టబెడితే ఈ తత్వం అనేది మనకు తెలియదు అని చెప్పారు బ్రహ్మసూత్రంలోనూ. దాన్నే ఆయన అంశేన జగత కారణం పరం, ఒక అంశేన జగత కారణం అథచ పరం, ఈ 2 రకాల వేదవాక్యాలని బట్టి కిల అనేటువంటి పదంతో చూపించినటువంటి శాస్త్రవాక్యాలను బట్టి 2 రకాలుగాను తెలుసుకోవాల్సిందే అని చెప్పాడు. ఇంకో అమరిక ప్రకారం, మాటల తాలూకు ఇంకొక అమరిక ప్రకారం, భవంతౌ కిల విశ్వస్య జగత కారణం పరం ఖలు, అందులో ఇహ ఈ భూమి మీద అంశేన అవతీర్ణవు, నీ యొక్క పరమాత్మ అంశంతో లేదా 2 రకాల అంశాలతో నువ్వు ఇక్కడ దిగి వచ్చావయ్యా. అంశేన అవతీర్ణవు, అంశేన అవతీర్ణవు భూత్వా, ఈ అంశంతో నువ్వు అవతరించి ఈ జగత్తు తాలూకు క్షేమాన్ని అలాగే అభివృద్ధిని రెండింటినీ చూపిస్తున్నావు. జగత్తుకు క్షేమం అంటే ఏంటి అంటే, ఈ జగత్తులో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఒకటేమో చేతన పదార్థం, మరొకటేమో జడ పదార్థం. అందులో జడ పదార్థం అయితే గనక సృష్టి చేసిన పదార్థాన్ని కాపాడుతూ ఉండటం అనేది క్షేమం. అదే గనక చేతన పదార్థం అయితే, జీవుడైతే గనక ఆ జీవుడికి ఇహాముత్ర అభయం అనేది క్షేమం. ఈ లోకంలోనూ పై లోకంలోనూ అభయం అనేది ఉంది కదా, అది జీవుడి తాలూకు క్షేమం. ఆ 2 రకాల ప్రపంచాలకు కావలసినటువంటి 2 రకాల క్షేమాన్ని నువ్వు చేసి పెడుతున్నావయ్యా. అలాగే భవాయ, భవాయ అంటేనేమో మళ్ళీ 2 రకాల ప్రపంచాలు, జడ ప్రపంచం, చేతన ప్రపంచం. జడ ప్రపంచం అయితే అభివృద్ధి అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త పదార్థాలు పుట్టుకురావటము, అలాగే కొత్త పదార్థాలు పుట్టుకొచ్చినప్పుడు వాటిల్లో కొత్తదనం కూడా పుట్టుకుంటూ వస్తూ ఉండటం. ఒక చెట్టు ఉందంటే అది పుట్టడం ఒక భావం, పుట్టిన తర్వాత రెక్కలు వేయటం ఒక భావం, అలాగే ఒక్కొక్క కొమ్మ రావటం, కొమ్మకి మళ్ళీ ఆకులు రావటం, ఆకుల మధ్య మళ్ళీ కొత్త కొమ్మలు చిగుర్చటం, ఇలా కొమ్మలు ఆకులు అనే తీరులో అది పెరుగుతూ ఉండటం అనేది ఆ వృక్షం తాలూకు కదల్ని ప్రపంచం తాలూకు భావం, అభివృద్ధి. అదే జీవుడి దగ్గరకు వచ్చేసరికి జీవుడికి నిత్యం నూతనంగా ఉండేటువంటి ఫలితాలు అనేవి లేదా భోగాలకు ఉపకరించేటువంటి ఫలితాలు అనేవి అతనికి భవం, అభివృద్ధి. ఈ 2 రకాల క్షేమాల కోసము, 2 రకాల భవాల కోసము నువ్వే దిగి వచ్చావయ్యా అని కూడా మాటల్ని అమర్చాడు. భవంతౌ కిల విశ్వస్య జగత కారణం పరం అవతీర్ణా విహాంశేన క్షేమాయచ భవాయచ అని. పక్కనున్న వారు ఎవరో కొక్కిరాయిలు అడిగారు, వీళ్ళిద్దరూ పరమాత్మ అవడానికి వీల్లేదు, లేదా శ్రీకృష్ణుడు పరమాత్మ అవడానికి వీల్లేదు. ఎందుకంటే పరమాత్మ యొక్క లక్షణం ఏంటంటే సమత్వం, అందరినీ సమంగా చూడటం అని. ఈ శ్రీకృష్ణుల్లో ఆ సమత్వం అనే లక్షణం కానరాదు. ఎందుకు కానరాదు అంటే, ఇప్పుడే కదా ఆ రజకుడు అనేవాడు దుష్టుడు అని పేరు పెట్టి ఆ దుష్టుడైన రజకుడు తలకాయ తీసేసాడు. మళ్ళీ తన దగ్గరకు వచ్చి తనకేదో ఇచ్చిన వాడు తంతువాయుడు ఉన్నాడు కదా, అవి తలపాగాలు అవి ఇచ్చిన వాడు ఉన్నాడు కదా, వాడినేమో అనుగ్రహించాడు. ఓ నీకేం భయం లేదు, నీకు సారూప్యాన్ని ప్రసాదించేస్తున్నాను పో అని అనుగ్రహించాడు. కాబట్టి ఇది వైషమ్యానికి సూచన. వైషమ్యం ఉన్న చోట పరమాత్మతత్వం అనేదాన్ని నిర్ణయించలేము అని ఎవరో కొక్కిరాయి అన్నారు. అంటే ఈ మాలాకారుడు సుధాముడు అన్నాడు కదా,
నహి వాం విషమాదృష్టి సుహృదోర్జగదాత్మనో సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి అని. నహివాం విషమాదృష్టి, మీకు విషమ దృష్టి అనేది ఎక్కడా లేదు. మీ ఇద్దరికి, బలరాముడైనా కావచ్చు, శ్రీకృష్ణుడైనా కావచ్చు, పరమాత్మ రూపాలైనటువంటి మీకు విషమ దృష్టి అనేది లేనే లేదు. ఎందుకంటే సుహృదోహో, అందరికీ స్నేహితులుగానే వ్యవహరిస్తారు. జగదాత్మనోహో, జగత్తు మొత్తానికి అంతరాత్మగా వ్యవహరిస్తారు మీరు. కాబట్టి మీ ఇద్దరికీ విషమ దృష్టి అనేది లేదు. మీరిద్దరూ సమయోహో, ఈ జగత్తు మొత్తాన్ని సమంగానే చూస్తున్నారు. సర్వభూతేషు సమయోహో, ప్రతి భూతాన్ని ప్రతి ప్రాణిని సమంగానే చూస్తారు. కాకపోతే భజంతం భజతోహో, ఎవరైనా మిమ్మల్ని గనక సేవించే మాట అయితే అటువంటి వాడిని అనుగ్రహిస్తారు. అనుగ్రహించినంత మాత్రాన భజంతం భజతోరపి, అనుగ్రహించినంత మాత్రాన మీ యొక్క వైషమ్యం అనేది ఏమీ ఉండదు. అందులోనూ మీరు సమయోహో, సమంగానే సమదృష్టితోనే ఉన్నారు అని చెప్పాడు. నహి వాం విషమాదృష్టి సుహృదోర్జగదాత్మనో సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి అని. ఈ శ్లోకంలో కూడా రకరకాల అమరికలను పెట్టాడు. ప్రధాన శ్లోకాలు ఈ రెండే. ఈ రెండో శ్లోకంలో కూడా బాగా అమరికల్ని పెట్టాడు. ఏమని పెట్టాడు? నహి వాం విషమా దృష్టి, ఏదో రజకుడిని అలా చేశారు, లేకపోతే తంతువాయుణ్ణి మరొక రకంగా చేశారన్నంత మాత్రాన విషమ దృష్టినేమీ ఆపాదన చేయనక్కర్లేదు. మిమ్మల్ని చూడవలసిన తీరు, చూడవలసిన స్థాయి ఇది కాదు. మిమ్మల్ని నిర్ణయించడానికి మొత్తం జగత్తునే ఒక ఉదాహరణగా ఎంచుకోవాలి. ఆ జగత్తునే ఉదాహరణగా ఎంచుకున్నట్లయితే మొత్తం జగత్తు మొత్తానికి మీరు సుహృదోహో, సుహృత్తులుగా ఉన్నారు. ముందు అసలు జగత్తు మొత్తానికి సర్వభూతేషు సమయోహో, అన్ని భూతాలయందు కూడా మీరు సమంగా ఉన్నారు. ఎందుకు సమంగా ఉన్నారు అంటే సుహృదోహో, ప్రతి భూతానికి మీరు సుహృత్తులుగా ఉన్నారు. వైషమ్యం అనేది ఎక్కడొస్తుంది? వైషమ్యం అనేది ఎక్కడొస్తుంది అంటే ఒకవేళ గనక ఎవరైనా మనకు అపకారం చేస్తే ఆ అపకారం మనకు అంటి ఆ అపకారానికి కోపం వచ్చి దానికి ప్రత్యపకారం చేద్దాము అని అనుకుంటే వస్తుంది. ఎవరు ఏం చేసినా సరే మనకు అంటకపోతే, ఎవరు ఏం చేసినా మనకు అది ఉపకారము కాదు అపకారము కాదు అనే పరిస్థితి ఉంటే, మనం ఏం చేసినా సరే అది వాళ్ళ నుంచి ఉపకారాన్నో అపకారాన్నో మరొక ప్రయోజనాన్నో ఆశించి చేయటం అనేది లేకపోతే అప్పుడు అసలు వైషమ్యం అనే దాని ప్రసక్తే ఉండదు. ఎదుటి వ్యక్తి నుంచి మనకేమన్నా కావాలి అని అనుకున్నప్పుడు ఆ కావాల్సింది ఆ వ్యక్తి నుంచి మనకు రానప్పుడు ఆ వ్యక్తి మీద కోపం రావచ్చు. ఆ వ్యక్తి నుంచి మనం రావాలనుకున్నప్పుడో లేకపోతే మనం కూడా ఊహించినప్పుడు ఆ వ్యక్తి మనకు అందిస్తే ఆ వ్యక్తి మీద ప్రేమ పుట్టుకు రావచ్చు. అప్పుడు ఈ వైషమ్యం అనేది రావచ్చు. కోపము ప్రేమ అనే రెండు రకాల వైషమ్యం రావచ్చు. కానీ అసలు ఏ వ్యక్తి నుంచి ఏమీ ఆశించకపోతే, ఏ వస్తువు నుంచి ఏమీ ఆశించకపోతే, ఏ వస్తువు ఏం చేసినా సరే దాన్ని అపకారంగానో ఉపకారంగానో భావించకపోతే అప్పుడు ఈ వైషమ్యం అనే దాని ప్రసక్తే రాదు. పరమాత్మ లేదా పరమాత్మ యొక్క అవతారాలైనటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ కూడా సుహృదోహో, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వారికి ఉపకారం చేసేటువంటి స్థాయి వాళ్ళు. మనం పరమాత్మ లెవెల్కే వెళ్ళిపోతే కనుక ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా అందరికీ అన్నీ అందించేవాడే పరమాత్మ. ఏమందిస్తున్నాడు పరమాత్మ అంటే ప్రధానంగా జ్ఞాన క్రియాశక్తుల్ని అందిస్తున్నాడు. వాడు గనక చేతనుడు జీవుడైతే వాడికి జ్ఞానశక్తిని అందిస్తున్నాడు. చేతనుడు కాక జడమైతే క్రియాశక్తిని అందిస్తున్నాడు. కాబట్టి ఇటు చేతనుడైనటువంటి జీవుడికి చేతనుడు కానటువంటి జడానికి ఈ రెండిటికి కూడా జ్ఞాన క్రియాశక్తుల్ని అందించి వాటికి ఉపకారం చేస్తున్నాడు. ప్రత్యుపకారాన్ని అపేక్షించడం లేదు. ప్రత్యుపకారాన్ని చేసే పరిస్థితిలో ఈ రెండూ లేవు. చేతనుడు అంటే పరమాత్మ నుంచి జ్ఞానశక్తిని కోరుకునేటువంటి జీవుడు తిరిగి పరమాత్మకు ఏం ఉపకారం చేయగలడు? చేయడానికి వీల్లేదు. సూర్యుడికి మిణుగు పురుగు ఏమని ఉపకారం చేయగలదు? చేయలేదు కదా. కాబట్టి ఆ రకమైన ఉపకారం జరగదు. జడం అంటే ఏదో అటు ఇటు పాకుతూ ఉండేటువంటి పురుగు లాంటి జడం ఏమాత్రం క్రియలతో సంబంధం లేనటువంటి పరమాత్మకు, వ్యాపకమైన పరమాత్మకు ఏ రకమైన ఉపకారం చేయగలదు? చేయలేదు. కాబట్టి పరమాత్మ వాటి దగ్గర నుంచి ఉపకారాన్ని ఆశించకుండా
ఉపకారాన్ని మాత్రం తాను మాత్రం చేసేస్తున్నాడు. ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేస్తున్నాడు. కాబట్టి సుహృత్ పరమాత్మ ఈ జడ ప్రపంచానికి చేతన ప్రపంచానికి సుహృత్తుగా వ్యవహరిస్తున్నాడు. అలాగే జగదాత్మనోహో, ఈ జగత్తు మొత్తాన్ని పరమాత్మ తన యొక్క స్వరూపంగానే భావిస్తున్నాడు కదా. ఇందాక శ్లోకంలో చెప్పుకున్నట్లుగా ఈ జగత్తు మొత్తం కూడా పరమాత్మ నుంచే బయటకు వచ్చింది కదా. పరమాత్మే దానికి అభిన్న నిమిత్తోపాదానం అనుకున్నాం కదా. రెండు కారణాలు కూడా లేవు, ఒకటే కారణం అని అనుకున్నాం కదా. ఆ ఒకటే కారణంగా ఉండేటువంటి పరమాత్మకి ఆ జగత్తుకి తేడాని చెప్పడానికి కూడా వీల్లేదు కదా. కాబట్టి జగదాత్మనో, ఆ జగత్తుతో తేడా లేకుండా అభిన్న నిమిత్త ఉపాదానంగా ఉండేటువంటి పరమాత్మకు జగత్తు మీద వైషమ్యం కానీ ప్రేమ ద్వేషం లాంటి భావాలు కానీ ఉండే అవకాశం లేదు. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం కాని వస్తువుల మీద మనకు ప్రేమ, లేదా మనకంటే భిన్నంగా ఉండే వస్తువుల మీద ప్రేమ లేదా ద్వేషం అనే భావన రావడానికి వీలుంటుంది. మన మీద మనకే ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఉంటే ప్రీతి అనే మాట ఉంటే ఉండవచ్చు కాక, కానీ ద్వేషం అనేది రాదు, వైషమ్యం అనేది రానే రాదు. మనకే రెండు చేతులు ఉన్నాయి, ఈ చేతితో ఈ చెయ్యిని గిల్లేసుకుని గిల్లిన ఈ చేతి మీద కోపము, గిల్లించుకున్నటువంటి ఈ చేతి మీద మనకి ఏమన్నా జాలి లాంటి భావాలు కలుగుతాయా? కలగవు కదా. లేదా ఈ చేతికి ఏదో చిన్న పుండు ఏదో పడింది, దానికి ఈ చేతితో మందు రాసినంత మాత్రాన అబ్బో ఈ చెయ్యికి ఉపకారం చేసింది అనేటువంటి భావన ఉంటుందా? ఉండటానికి వీల్లేదు కదా. ఈ మనలో మనకే, అంటే మన అవయవాలకే ఈ అవయవం ఉపకారం చేస్తోంది, ఈ అవయవం ఏదో వైషమ్యం చూపిస్తోంది లాంటి భావనలకు ఆస్కారం లేనట్లుగానే ఈ జగత్తు మొత్తాన్ని పరమాత్మ యొక్క అవయవంగా భావిస్తే గనక ఆ అవయవాల మీద అవయవి అయినటువంటి పరమాత్మకు ఏ రకమైన వైషమ్యము ఉండటానికి వీల్లేదు అని చెప్పాడు. సుహృదోర్ జగదాత్మనో సమయో. అయితే భజంతం భజతోహో అనే మాట ఉంది కదా. ఎవరైనా వాళ్ళని సేవించుకుంటే, లేదా ఎవరైనా పరమాత్మను సేవిస్తే వాళ్ళకు పరమాత్మ ఫలితం ఇస్తాడు అనే మాట ఉంది కదా. భగవద్గీతలో అయితే స్పష్టంగా చెప్పాడు కదా, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం అని చెప్పాడు కదా. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ పక్కన పెట్టేద్దాము. ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం అని చెప్పాడు కదా. కాబట్టి ఎవరైనా తనను చేరితే వాళ్ళకేవో ఫలితాన్ని ఇస్తానంటున్నాడు కదా. అలా అంటుంటే వైషమ్యం వచ్చేసినట్టే కదా. తనను చేరిన వాళ్ళకే ఫలితాలను ఇస్తాడు, చేరని వాళ్ళకి ఫలితాలను ఇవ్వడు అని చెప్తున్నారు కదా. అంటే దానికి చెప్పాడు భజంతం భజతోరపి సమయో సర్వభూతేషు అని. మీరు చేరిన వాళ్ళకి ఫలితాలని ఇస్తున్నారనే మాట వాస్తవం. ఎందుకు ఇస్తున్నారు అంటే చేరని వాళ్ళకి ఫలితాలు అందవు కాబట్టి ఇస్తున్నారు, అంతే తప్ప వైషమ్యం కొద్దీ కాదు. ఇప్పుడు కల్పవృక్షమే ఉంది, కల్పవృక్షం తన దగ్గరకు వచ్చి తన నీడలో నుంచుని ఎవరు ఏం కోరితే అది ఇచ్చేస్తుంది. అంటే దాని అర్థం తన నీడకు వస్తేనే ఇస్తుంది, తన నీడ దగ్గరికి రాకపోతే వాళ్ళని లెక్క చేయదు, వాళ్ళంటే ఆ చెట్టుకి కోపం అని కాదు కదా. కల్పవృక్షానికి తన నీడకు వచ్చినటువంటి వాళ్ళకి కోరికలు తీర్చేటువంటి స్వభావమే ఉంది. తన దగ్గరికి రాకపోతే అలాంటి వాళ్ళకి కోరికలను తీర్చలేదు, లేదా అలాంటి వాళ్ళు ఈ కల్పవృక్షం తాలూకు ప్రయోజనాన్ని అందుకోలేరు అనే కదా చెప్పాలి. అంత మాత్రాన కల్పవృక్షానికి ఏం వైషమ్యం లేదు కదా. ఎవరొచ్చినా చివరికి తనను కొట్టడానికి గొడ్డలు తెచ్చిన వాడైనా సరే ఆ గొడ్డలు తెచ్చిన వాడికి కూడా నీడనిస్తుంది కదా. ఆ గొడ్డలు తెచ్చిన వాడికి గొడ్డలికి కావాల్సిన కర్ర ముక్కనిస్తుంది కదా, వాడికి కూడా పండిస్తుంది కదా, వాడికి కూడా పువ్వు కాయ అన్నీ ఇస్తుంది కదా. కాబట్టి కల్పవృక్షం అనేది ఎలాగైతే తనను చేరిన వారికి ఫలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తుందో, నిజానికి చేరని వాడు ఫలితాన్ని అందుకోలేడు అని మాత్రమే ఎలాగైతే చెప్పుకోవాల్సి వస్తుందో, అలాగే మీరు కూడా అంతేను. మిమ్మల్ని చేరిన వాళ్ళు ఫలితాలను అందుకోగలరు, చేరని వాళ్ళు ఫలితాలను అందుకోలేరు, అంతే అని ఆయన చెప్పాడు. నహి వాం విషమా దృష్టి సుహృదోర్జగదాత్మనో సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి అని.
ఇంకా 2 రకాలుగాను 3 రకాలుగాను దీన్ని వ్యాఖ్యానం చేసుకోవచ్చు. సుహృద్ ఆత్మనో అన్నప్పుడు ఆత్మపదం ప్రియవాచకం అని చెప్పుకోవచ్చు. మొత్తం జగత్తు మొత్తాన్ని ప్రియంగా భావించే మీకు వైషమ్యం అనేది లేదు అని చెప్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఏం చెప్పినా సరే భావం మాత్రం దీనికి దగ్గరగానే ఉంది. ఈ 2 శ్లోకాలతో పరమాత్మ స్తుతి చేసి ఇంకా బ్రహ్మాండమైన మాట ఒకటి మాట్లాడాడు. తావాజ్ఞాపయతం భృత్యం కిమహం కరవాణివాం పుంసోత్యనుగ్రహో హ్యేషః భవద్భిర్యన్నియుజ్యతే అని అన్నాడు. తౌ ఆజ్ఞాపయతం, అలాంటి పరమాత్మ అంశావతారాలుగా వచ్చినటువంటి బలరామకృష్ణులారా నాకు ఆజ్ఞ చేయండి. తౌ ఆజ్ఞాపయతం, నన్ను ఆజ్ఞాపించండి. భృత్యం, నేను మీ భృత్యుణ్ణి. ఏమని ఆజ్ఞాపించాలి? కిమహం కరవాణివాం, మీకేం చేయగలను నేను అని చూసుకుని ఆజ్ఞాపించండి, నేను అది చేసేస్తాను. ఎందుకంటే పుంసః అత్యనుగ్రహ, మనిషిగా పుట్టిన వాడికి ఓ మహానుగ్రహం అనేది లభిస్తుంది. ఏంటంటే భవద్భిర్యన్నియుజ్యతే, మీరు గనక నన్ను ఆదేశిస్తే ఆ ఆదేశం మనిషిగా పుట్టిన నాకు, నిజానికి మనిషిగా పుట్టిన ఎవరికైనా సరే గొప్ప గొప్ప అవకాశం అవుతుంది. ఇదే గొప్ప అనుగ్రహం అవుతుంది అని అన్నాడు. దీన్ని కూడా పాపం చాలా అమరికలతో అమర్చాడు. ముందుగా ఏమన్నా అంటే తావ్ ఆజ్ఞాపయతం భృత్యం, నన్ను ఆజ్ఞాపించండి మీరు. ఎందుకు ఆజ్ఞాపించాలి? ఏదో మీ ఇంటికి వచ్చాము, చుట్టపు చూపుగా వచ్చాము, లేదా ఏదో అలా వెళుతూ నువ్వు పిలిస్తే వచ్చాము, నేను మేమేం ఆజ్ఞాపిస్తామని అనుకోకండి, నేను మీ భృత్యుణ్ణి, భృత్యం అని చెప్పాడు. అసలు మనం ఆజ్ఞాపిస్తే చేయగలడా చేయలేడా అని కూడా ఆలోచించొద్దు. కిమహం కరవాణి బాం, నేనేం చేయగలను చూసుకుని దాని ప్రకారం మీరే ఆజ్ఞాపన చేసేసేయండి, ఆజ్ఞాపించేయండి, దాని ప్రకారం నేను చేసేస్తాను. అయితే ఈ మాట ఎవరిని అడుగుతున్నారు అంటే జీవుడనైన నేను పరమాత్మనైన మిమ్మల్ని అడుగుతున్నాను. జీవుణ్ణైనటువంటి నేను పరమాత్మనైన నిన్ను అడుగుతున్నాను, మీరు నేను ఏం చెయ్యాలో చెప్పండి అని అన్నాడు. అంటే ఒక జీవుడు పరమాత్మ అనే మాట వచ్చేస్తే పరమాత్మగా జీవుడికి ఇవ్వవలసినటువంటి ఆజ్ఞలన్నీ ఇచ్చేసినట్లే కదా. పరమాత్మ జీవుడికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ వేద రూపంలో ఇచ్చేసే ఉన్నాడు కదా. కాబట్టి వెళ్ళి వేదంలో చూసేసుకో, నేనేమి ఆజ్ఞలు చేశానో, ఏ ఆజ్ఞలు జారీ చేశానో వాటన్నిటినీ అక్కడ చూసుకుని చేసుకో అంటావేమో. అలా అనద్దు. ఏషః, ఈరోజు నాకు ఇక్కడ దొరికినటువంటి ఈ అవకాశం ఉందే, ఇది అనుగ్రహం కంటే కూడా పై స్థాయిది. మనిషిగా పుట్టడం అనేది ఒక అనుగ్రహం. మనిషిగా పుట్టి పరమాత్మ యొక్క వేదాజ్ఞ అనే దాన్ని అర్థం చేసుకోగలగటం అనేది అంతకంటే పై స్థాయి అనుగ్రహం. అలా కాకుండా పరమాత్మే మనిషిగా నడుచుకుంటూ నా ఇంటికి వచ్చి నా దగ్గర నుంచుని నేను ఇచ్చేవన్నీ పుచ్చుకుని నన్ను ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉండటం అనేది అత్యనుగ్రహ. జీవుడిగా నాకు పరమాత్మ ఇచ్చేటువంటి అత్యనుగ్రహం. అంటే వేదాజ్ఞల కంటే వేరుగా లేదా వాటిని మించి నేనుగా ప్రత్యేకించి చేయవలసింది ఏమైనా ఉంటే దాన్ని గురించి ఆయన చెప్పటం అనేది నాకు అత్యనుగ్రహం అవుతుంది. కాబట్టి అడగండి అని అన్నాడు. పుంసః అత్యనుగ్రహో హ్యేషః. ఇవన్నీ కాదు, భవద్భిర్యన్నియుజ్యతే. అసలు మీరు నోరు తెరిచి ఏమైనా ఒక మాట మాట్లాడినా, బలరామకృష్ణులు మీరిద్దరూ నోటితో ఒక్క మాట చెప్పినా, ఫలానా పని చేయవయ్యా అని చెప్పినా సరే అది నా జీవితానికి కావలసినటువంటి అనుగ్రహం అవుతుంది. అందుకని మీరు నోరు తెరిచి ఏమైనా అడగండి అని అన్నాడు. పాపం ఆ రజకుడేమో నోరు తెరిచి అడిగితేనే చిచి నోరు మూసుకు కూర్చోండి అన్నాడు. ఈయనేమో మీరు అసలు నోరు తెరిచి ఏమీ అడగటం లేదు, అడగండి, మీరు అడిగితేనే నన్ను అనుగ్రహించినట్లు అవుతుంది అని అంటున్నాడు. తావాజ్ఞాపయతం భృత్యం కిమహం కరవాణివాం పుంసోత్యనుగ్రహో హ్యేషః భవద్భిర్యన్నియుజ్యతే అని. అప్పటికి ఈయన ఇంత బతిమలాడుతున్నా సరే బలరామకృష్ణులు ఇద్దరూ నోరు విప్పలేదు. ఎందుకు విప్పారో ఆ రజకుడి దగ్గర ఒక్కడి దగ్గరే విప్పారు, ఇంకెక్కడ నోరు విప్పటం లేదు. కాకపోతే ఇతనే ఈ సుధామ అనేటువంటి మాలాకారుడే కనిపెట్టేశాడు. ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుధామా ప్రీతమానసః శస్తై సుగంధై కుసుమై మాలా విరచిత దదౌ. వీళ్ళు నోళ్ళు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అంటే ఇంత మహాపూజలో పాపం అన్నీ ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసేసాడు.
ఇంత మహాస్థుతిలో తాను చెప్పదలుచుకున్నవన్నీ చెప్పేసేసాడు. నువ్వు జాగ్రత్తగా కాస్త భక్తి పెంచుకోవాలయ్యా అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. భక్తి ఏమో ఇతనిలో సమృద్ధిగా ఉంది, ఎన్నో జన్మల పాటు భక్తిని పేర్చుకున్నట్లుగా ఉంది. కాబట్టి భక్తి పెంచుకోవాలయ్యా అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. పోనీ భౌతికమైన వస్తువుల్ని ఏమైనా అడగాలి అని అనుకున్నా దాదాపు అన్నీ ఇచ్చేసినట్లే. ఏముంటాయి? పూమాలలు కట్టుకునేవాడి దగ్గర పూమాలలు ఉంటాయి. ఆ పూమాలను ఇందాకే వేసి పూజలు చేసేసాడు కదా. కాబట్టి ఇంకా అడగడానికి ఏముంది అన్నట్లుగా వీళ్ళు అడగకుండా ఉన్నారు. కానీ ఈ సుధామ అనేవాడు మాత్రం పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని కొంచెం కనిపెట్టాడు. ఇత్యభిప్రేత్య, ఈ రకంగా అన్నా సరే పరమాత్మ అభిప్రాయాన్ని కొంచెం కనిపెట్టి సుధామ ప్రీతమానసః, సుధాముడు ఇంకా సంతోషపడిపోయి, ఇప్పుడు మీరు వేసుకున్న మాలలు తీసేసేయండి, మాలలు కొంతసేపటికి వేసుకుంటే వాడిపోయినట్టు వడలిపోయినట్టు అవుతాయి కదా, అందుకని వాటిని తీసేసేయండి, నేను ఇంకా మంచి మాలలు మీకోసం కుట్టిస్తాను అని చెప్పి శస్తై సుగంధై కుసుమై, అప్పటికప్పుడు మంచి మంచి పూలు ఏరి ఆ పువ్వుల్లో మంచి వాసనగా ఉండే వాటిని తానే ఎంచుకుని ఆ పూలతో మాలలు కుట్టి మాలాహ విరచితాహ, అప్పటికప్పుడు ఆ మాలల్ని కుట్టి వాటిని ప్రత్యేకించి వీళ్ళిద్దరికీ ఇచ్చాడు. బలరాముడికి కృష్ణుడికి ఇద్దరికీ ఇచ్చాడు. ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుధామా ప్రీతమానసః శస్తై సుగంధై కుసుమైర్మాలా విరచితా దదౌ తాభిస్వలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ ప్రణతాయ ప్రసన్నాయ దదతుర్వరదౌ వరాన్. ఇందాక వేసుకున్న మాలలు తీసేశారు బలరామకృష్ణులు ఇద్దరు, తీసుకుని తాభిస్వలంకృతౌ, మళ్ళీ ఈ కొత్త మాలలు వేసుకుని ఆ మాలలతో బాగా అలంకారాన్ని చేసుకుని మురిసిపోయారు. తాభిస్వలంకృతౌ ప్రీతౌ, మురిసిపోయారు. కృష్ణరామౌ, బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా, సహానుగౌ, మిగతా వాళ్ళకు కూడా ఆయన పూమాలలు ఇచ్చాడు సుధామ. దాంతో వాళ్ళందరూ కూడా పూమాలలు వేసుకుని వాళ్ళు బాగా సంతోషించారు. సంతోషించిన తర్వాత అందరి మొహాల్లోనూ సంతోషం చూసిన తర్వాత ఈ మాలాకారుడు కాస్త మళ్ళీ ఒక్కసారి సాగిలపడ్డాడు. ప్రణతాయ ప్రపన్నాయ, సాగిలపడ్డవాడు పరమాత్మ కాళ్ళు పట్టుకుని నీ కాళ్ళు నేను విడిచిపెట్టనయ్యా అని అన్నాడు. అప్పుడు నోరు తెరిచి నీకేం వరం కావాలి అని అడిగారు బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడాను. దదతుర్వరదౌ వరాన్ తాభిస్వలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరాన్. సోపి వవ్రే చలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరాం. ఆ సుధాముడేమో ఇందాక చెప్పుకున్నట్లుగా సామాన్యుడేం కాడు. భక్తి అనేది అతనికి కుదిరిపోయింది, మిగతావన్నీ కుదిరిపోయినాయి, మహావేదాంతార్థ విజ్ఞానం కూడా అతనికి అమరింది. కాబట్టి ఏం కావాలి అని అడిగితే అన్నాడు, సోపి వవ్రే అచలాం భక్తిం, నాకు చలించని భక్తిని ఇవ్వవయ్యా, లేదా నా భక్తి చలించకుండా ఉండేటట్లు వరం ఇవ్వవయ్యా అని అడిగాడు. ఎవరి మీద భక్తి కావాలి నీకు అంటే తస్మిన్నేవ అఖిలాత్మని, అఖిలాత్మస్వరూపుడువైన సర్వాత్మస్వరూపుడువైన నీయందే భక్తి చలించకుండా ఉండేటట్లు నాకు వరం ఇవ్వవయ్యా అని అడిగాడు. భక్తి చలించకుండా ఉండేటట్లు వరం ఇవ్వటం అనేది అదేం సాధ్యం కాదు. భక్తిని ఎవరు వరంగా ఇవ్వలేరు. భక్తిని ఎవరికి వారు వారే పెంచుకోవాలి. ఎవరికి వారు భక్తి కదలకుండా తమ చుట్టూ ఉండేటువంటి పరివారాన్ని, తమ చుట్టూ ఉండేటువంటి సాంగత్యాన్ని సరిదిద్దుకోవాలి. కాబట్టి భక్తి గనక స్థిరంగా ఉండాలి అని అనుకుంటే భక్తులతో కలిసి తిరగాలి, అలాంటి వాళ్ళతో కలిపి తిరగాలి. అలా తిరిగితే భక్తి ఉంటుంది అనే మాట తెలుసు. కాబట్టి ఏమన్నాడంటే తద్భక్తేషు చ సౌహార్దం, నీ భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద నాకు తెలియకుండా స్నేహం కలిగేటట్లు, వాళ్ళతోనే స్నేహంగా ఉండేటట్లు, వాళ్ళతోనే కలిసి ఉండేటట్లు, ఈ భక్తి ఏమాత్రం బెసిగిపోకుండా స్థిరంగా ఉండేటట్లు నన్ను అనుగ్రహించవయ్యా అని అడిగాడు. తద్భక్తేషు చ సౌహార్దం. భక్తిని కదిలించే దుర్గుణాలలో భూతదయ లేకపోవటం అనేటువంటి దుర్గుణం కూడా ఉంటుంది. కాబట్టి భూతేషు చ దయాం పరాం, నిర్వైర సర్వభూతేషు అని చెప్పాడు కదా పరమాత్మ భగవద్గీతలో. ఆ నిర్వైరత్వాన్ని కూడా నాకు ఇవ్వు, దయాం పరాం, మొత్తం ఏ ప్రాణిని చూసినా సరే దయే కలిగేటట్లుగా నాకు వరం ఇవ్వు అని అడిగాడు. సోపి వవ్రే చలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరాం అని.
నిజానికి భక్తి అనేది ఈయనకు ఉంది, భక్తికి కావలసినటువంటి భక్త సాంగత్యం ఉంది, దయ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈయనకి. కానీ అచంచలంగా ఉండేటట్లుగా, భక్తి అచంచలంగా ఉండేటట్లుగా నాకు సామగ్రిని ప్రసాదించు. నా భక్తి కదిలిపోకుండా, చంచలంగా మారిపోకుండా స్థిరంగా ఉండేటట్లు, ఆ స్థిరంగా ఉండటానికి వీలుగా నాకు భక్తుల సాంగత్యమే ఎప్పుడు దొరికేటట్లు, స్థిరంగా ఉండటానికి విరుద్ధంగా ఉండే వైరము లాంటి భావాలు నన్ను బాధించకుండా ఉండేటట్లు, నా మనస్సంతా శుద్ధంగా ఉండేటట్లు అనుగ్రహించు అని చాలా చక్కగా కోరుకున్నాడు. ఇది తస్మై వరం దత్వా శ్రియంచాన్వయవర్ధిని బలమాయుర్ యశఃకాంతిం నిర్జగామ సహాగ్రజ. ఈ మాట అడగంగానే ఈ రకంగా ఉండే వరాన్ని వెంటనే ఇచ్చేసి ఇది తస్మై వరం దత్వా, అలాగే అవుగాక అని బలరామకృష్ణులు ఇద్దరే ఇచ్చారు. లేదా శ్రీకృష్ణుడు ఈ వరాన్ని ప్రసాదించి నువ్వు అడగకపోయినా నీకు ఇస్తున్నానులే అని చెప్పి శ్రియంచ అన్వయవర్ధిని, నీ వంశంలో ఎప్పుడూ సంపద అనేది పెరుగుతూనే ఉండుగాక అని ఇచ్చాడు, వరం ఇచ్చాడు. శ్రియంచ అన్వయవర్ధిని. అలాగే బలం, ఇది కూడా నిత్యం పెరుగుతూ ఉండేటట్లు, ఆయుస్సు కూడా పరిపూర్ణంగా ఉండేటట్లు, యశ కీర్తి స్వచ్ఛంగా ఉండేటట్లు, కాంతి అంటే శరీర కాంతి కానీ లేకపోతే రకరకాల కాంతులు కానీ అవన్నీ సవ్యంగా ఉండేటట్లు ఆయన్ని అనుగ్రహించి సహాగ్రజ అన్నగారు బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు నిర్జగామ అక్కడి నుంచి కదిలాడు. ఇక్కడే మాలాకారుడి ఇంట్లోనే కూర్చుంటే మిగతా వ్యవహారాలు ఎవరు చక్కదిద్దుతారు, అందుకని తొందరగా ఇక్కడి నుంచి కదిలాడు. ఇది తస్మై వరం దత్వా శ్రియంచాన్వయవర్ధినీం బలమాయుర్ యశః కాంతిం నిర్జగామ సహాగ్రజ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో దశమస్కంధంలోని పూర్వార్ధంలోని పురప్రవేశం అనే పేరు కలిగినటువంటి 41వ అధ్యాయం పూర్తయింది. 52 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. 52 శ్లోకాలతో ఉండే ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో అక్రూరుడితో కలిసినటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి కదలటం, బృందావనం నుంచి కదిలిన తర్వాత అక్రూరుడికి దర్శనం ఇవ్వటం అనేది జరిగింది కదా. వెనకాల అధ్యాయాల్లో ఆ నీళ్లలో దర్శనం ఇవ్వటం అనేది జరిగింది కదా. అక్రూరుడు స్తుతి చేయటం అనేది కూడా జరిగిపోయింది కదా. జరిగిపోయిన తర్వాత నుంచి కథని క్రమంగా తీసుకొచ్చారు. ఆ అక్రూరుడు స్తుతి పూర్తి చేసిన తర్వాత అక్రూరుడు శ్రీకృష్ణుడు కలిసి మళ్ళీ ప్రయాణాన్ని ముందుకు తీసుకురావటం, అపరాహ్న కాలానికి మథుర బయట వీళ్ళు విడిది చేయటం, అక్కడి నుంచి అక్రూరుడు లోపలికి రమ్మని కోరటం, తన ఇంటికి రమ్మని కోరటం, అక్రూరుడిని నేను ఇప్పుడే రాను, కంసుని వధించిన తర్వాతే మీ ఇంటికి వస్తాను అని శ్రీకృష్ణుడు అంటాం. అక్రూరుడేమో ఏమీ చేయలేక లోపలికి వెళ్ళిపోవటం. ఈ బలరామకృష్ణులు ఇద్దరూ పురప్రవేశం చేసి పురంలో ఆయా అంశాలను చూసుకుంటూ వెళ్ళటం, ఒక్కొక్కళ్ళని అనుగ్రహిస్తూ పోతూ ఉండటం. అందులో రజకుడు ఒకడు ఎదురవ్వటం, అలాగే తంతువాయుడు ఒకడు ఎదురవ్వటం, మాలాకారుడు ఒకడు కనబడటం. వాళ్ళని వాళ్ళ యోగ్యతల్ని బట్టి పరమాత్మ అనుగ్రహిస్తూ రావటం. ఈవెన్ రజకుణ్ణి కూడా అనుగ్రహించినట్లే, తన చేతితో స్పృశించాడు కదా, పూతన లాంటి వాళ్ళని అనుగ్రహించినట్లుగా రజకుణ్ణి కూడా అనుగ్రహించాడే. అలా అనుగ్రహించటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క పాత్ర యొక్క గొప్పదనము, ఒక్కొక్క పాత్ర యొక్క దుష్టత్వము, ఈ రెండు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విడివిడిగా ఛాయాతపాల్లాగా విడివిడిగా కనిపిస్తున్నాయి ప్రత్యేకించి. మొత్తం మీద ఈ అధ్యాయం మొత్తం మీద చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పరమాత్మను పరమాత్మగా గుర్తించుకోగలగటం అనేది పెద్ద వరం. నిజానికి పరమాత్మను పరమాత్మగా గుర్తించగలగటం అనేది అక్రూరుడికి కూడా చేత కాలేదు. మాలాకారుడికి చేతనైనంతగా, చివరిలో మనం ఈరోజు చెప్పుకున్న మాలాకారుడికి చేతనైనంతగా అక్రూరుడికి కూడా చేత కాలేదు. మాలాకారుడు భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరం అనే మాటను తేల్చి మరీ గుర్తించాడు. కాబట్టి పరమాత్మను గుర్తించకపోవటం అనేటువంటి అంశంలో చాలా తేడాలు ఉంటాయి. గుర్తించడానికి వీలుగా భక్తి ఉండటం, భక్తిని లేకుండా చేసుకోవటం అనే అంశంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఆ భక్తిని సాధించుకోవటంలో భక్తజన సాంగత్యము లేదా ప్రాణుల మీద దయ లాంటి విషయాలకి చాలా ప్రాధాన్యాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి సందేశం ఈ అధ్యాయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ సందేశాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసి ఉంది. రజకుణ్ణి పాపం ఉత్తుత్తినే తలకాయ తీసేశారు అని చాలా బాధపడుతున్నట్టున్నారు.
ఆ అంశాన్ని పక్కన పెట్టేసేసి రజకుడిని ఏం తలకాయ ఏం తీయలేదు, రజకుడిని ఆ ఆత్మజ్యోతిష్ను తీసుకొచ్చి తనలో కలుపుకున్నాడు అని గర్గ సంహితలోనూ అక్కడ ఇక్కడ ఉంది. వాటిని మనం భాగవతంలో లేని అంశాలను ఎక్కువగా స్పృశించుకోం కాబట్టి స్పృశించుకోలేదు. కాబట్టి రజకుడిని అనుగ్రహించవలసిన తీరులో అతన్ని అనుగ్రహించాడు, ఇంకొకళ్ళని అనుగ్రహించవలసిన తీరులో వాళ్ళని అనుగ్రహించాడు. కానీ పరమాత్మను గుర్తించిన వాడిని మాత్రం ఎక్కువగా అనుగ్రహించగలిగాడు కల్పవృక్ష దృష్టాంతంతోనూ. కాబట్టి మనం పరమాత్మను గుర్తించుకోవటానికి వీలుగా భక్తిని పెంచుకోవటం అనే విషయం మీద శ్రద్ధ పెట్టుకోవాలి. మనకి అలాంటి శ్రద్ధ కలిగేటట్లుగా, మనకి ఆ భక్తి కలిగేటట్లుగా, భక్తజన సాంగత్యం నిరంతరం మన మనసుకు అందేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ అక్రూరస్తుత శుభ్రూ సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ అధ్యాయాన్ని ఇంతటితో సమాప్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.